ఇక ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంటను కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్ముకోవడానికి అన్నదాతలకు అష్టకష్టాలు తప్పడం లేదు. రైతులు సొంత డబ్బులతో గన్నీ బ్యాగులు కొని కిరాయి వాహనాలతో కేటాయించిన గోదాంల వద్ద వారం 10 రోజులుగా క్యూలైన్లో ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలలో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన దుస్థితి వచ్చిందని తాడూరు మండలం ఇంద్రకల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎర్రటి ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో క్షణక్షణం భయంతో గడుపుతున్నామంటున్న మొక్కజొన్న రైతులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అష్ట కష్టాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి నెలల తరబడి ఇక్కడ నిరీక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ ఊరు నుంచి వచ్చిండ్రు, తర్వాత ఏమి ఇబ్బంది? వెల్కపల్లి మండలం నుంచి నింపుకొచ్చినాం సార్. ఈ రోజుకి వచ్చి కూడా ఇక్కడ వారం రోజులు అవుతుంది. మేము DCM రైతులే 3 రైతులే వేసుకొని వచ్చినాం. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఎవరినైతే వాళ్ళని నియమించిందో వాళ్ళు లోపల లంచాలు తీసుకుంటారా ఏం తీసుకుంటారా మాకు తెలియదు సార్. ఇవ్వని దొరికిన నైట్ రాత్రి 10 గంటల గేట్ అయి కాల్ అవుతుంది. నైట్ తెల్లారి వరకు బండ్లు లోపల ఉండిపోతున్నాయి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడనే ఉండే అంటే రైతు ట్రాక్టర్లో 100 సంచులు వేసుకొచ్చినంటే మేము కూడా 3 రైతులే ఒక DCM వేసుకొస్తే 300 సంచులు అవుతాయి. అదే 100 సంచులు వేసుకొచ్చిన ఒక్క సంపాదించిన ఆసామి ఏం చేస్తుండ్రు, అమ్మాలికి 20 రూపాయలు ఇస్తుండు. అదే గరీబ్ రైతు ఉంటాడు, ఆయన ఏనంగా తెచ్చియాలి 20 రూపాయలు. మొత్తం నైట్ 10కి గవర్నమెంట్ చెప్తారు సార్ కాల్ చేయమని బండ్లు లోపలికి ఇస్తామని. ఇప్పుడు మేము లారీలో ఉంటాం, ఒకరు నైట్ నిద్ర కాసి ఉంటాం. రాత్రి 10కి వాడుకున్న 11కి బండ్లు లేవు. తెల్లారి వయసు చూస్తే లోపల ఉన్నాయి బండ్లు. మీది ఏ ఊరు, ఏడు నుంచి వచ్చినావు? ఏం తిరుగుతుంది చెప్పుడా? ఇక్కడ మొత్తము ఫుడ్ లేదు, ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఫుడ్ లేదు, ఏం లేదు, మస్తు ఇబ్బంది ఉన్నది. మేము రోడ్ల మీద పెట్టుకొని ఆయన ట్రాఫిక్ జాము ఎవరైనా వచ్చి గుద్దుకుంటారా ఏంది ఏమి బాధ అని చూసుకుంటా లువ్వడం, రోడ్ల మీద పెట్టుకొని లువ్వడం మస్తు బాధాకరంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, పైసలు తీసుకుంటారా ఏం చేస్తారు, ట్రాక్టర్లు ఎక్కువ అవ్వాలి, లారీలు తక్కువ అవ్వాలి అనేది ఒకటి గేమ్ ఆడుతారు. మొత్తం గేమ్ ఆడుతారు, పంపిస్తారు, మమ్మల్ని వెనకకు దొబ్బేస్తారు. మనం పెద్ద గ్రామం వచ్చి 4 రోజుల 3 ట్రాక్టర్లు తీసుకొని వచ్చిన కిరాయి పెట్టి నేను సంచులు ఇవ్వలేమి ఇడికి వచ్చినాక నాది 176 నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు అందులో 9,000 పడతాయి. తర్వాత మిగతాలు ఓరు అంటారు. మాకు ఎక్కడ ట్రక్ సీట్ ఇక్కడే రాసిచ్చిండ్రు. అది వాళ్ళకి తెలియదా ఎంత పడతాయి, ఇంకా తన గోదాం వాళ్ళకి తెలియదా. మమ్మల్ని ఇలా 4 రోజుల నుంచి ఇప్పుడు అంటే మేము ఎక్కడ పోవాలి అది గుడికొని గ్యారంటీ ఇక్కడ ఓరు అనిపాలంతటికి లేకుండా చెప్తున్నారు. మేము 3 కిరాయి బండ్లు తీసుకొని వచ్చిన, నాకు ఒక్కనే 380 బ్యాగులు తీసుకొని వచ్చిన. ఇలా 4 రోజులే ఏం చేయాలి మా పరిస్థితి మొత్తం తీసుకుని అమ్మాలి. పైసలు సంచికి 25 రూపాయలు, ఒక గన్ని బ్యాగ్ 25 రూపాయలు, అన్ని ఈడ అన్లోడింగ్ 10 రూపాయలు ఇవ్వాలి, సంచికి 10 ఇవ్వాలి. అట్లా కూడా దింపలేరు. మా ఇప్పుడు సీరియల్ అయిపోయింది, మీరు ఓరి అంటారు, మేము ఎక్కడ పోవాలి, మా పరిస్థితి ఏంది? ఈ రోజు దళారుల ప్రమేయం ఉంది అని అంటే ఎవరైతే పైరవీలు చేస్తారో వాళ్ళకి నడుస్తుంది ఒకటి. తర్వాత ఎన్ని రోజులైంది మీరు వచ్చి? నేను వచ్చి వారం రోజులైంది. వారం రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. నాకు తిండి లేదు, తికానా లేదు. బండి రోడ్ల మీద ఆపుకున్నాము, సీరియల్ లేదు. ఇక్కడ పెద్ద వాళ్ళు వస్తారు, మా బళ్ళు వెనకాల నిలబెట్టి నైట్లో వస్తున్న బళ్ళకు వాళ్ళ బండ్లు వాళ్ళు కాల్ చేసుకొని వెళ్ళిపోతారు. నైట్లో ఒక 5 బండ్లు 6 బండ్లు రుబాబ్తోటి మా డ్రైవర్లను ఈడ ఆపి మాకు భయపెట్టి భయాందోళన చేసి వాళ్ళు బండ్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు. మేము వారం రోజులు అయింది, ఇక్కడ నాకు స్థానం లేదు. నా బండి సీరియల్లో పెడదామంటే సీరియల్ బుక్ ఇస్తలేరు, రాస్తలేదు, ఏం చేస్తలేరు సార్ ఇక్కడ. ఓకే అంటే ఇంతకు ముందు పంట చాలా ఏళ్ళకి వెళ్ళి పండిస్తున్నారు కదా, అప్పుడు ఎప్పుడు ఇబ్బంది ఉన్నదా? ఇదే సార్ ఫస్ట్ కేసీఆర్ లేదు సార్, చిలకలకు వచ్చేది సార్ మంచిగా లారీలు చిలకలకు వచ్చి నింపుకొని పోయేది సార్ మంచిగా నీట్ గా. కాకపోతే ఇంత అంటే సరిచ్చేది డ్రైవర్లకు తినడానికి దానికంటే ఇన్నాన్ని కట్టించేది, తీసుకొని పోయేది చిలకలకు వచ్చేది నింపుకొని పోయేది. వాళ్ళే సంచికి ఇంత అందరూ ఇస్తే వాళ్ళు డ్రైవర్కి ఇస్తే తిండి పడతాం తీసుకునేది, మాకు టోకన్ తెచ్చిచ్చేది, మేము ఆడ ఇస్తే ఆడ ఆఫీస్లో ఇస్తే మాకు బిల్ అయ్యేది. ఇప్పుడు లేదు సార్, టోకన్ తక్కువ సీట్ అంట, ఆ సీట్ అంటే ఈ సీట్ అంట, ఏది ఆ సీట్లు లేవు. ఆడుకోతున్నాం, మీరు ఇడుకోరా ఇడుకోతే ఆడుకోండి. ఇవాళ 5 రోజులు అవుతుంది సార్ వచ్చి. 5 రోజుల నుంచి ఇదే కష్టం. తాగడానికి నీళ్ళు ఉడక గతి లేవు. మళ్ళీ నిండిందని చెప్తున్నాం. మళ్ళీ ఎక్కడ ఎద్దలోకి ఇంకా గుయ్యి పడుతున్నాం సార్. ఇంకా మేము అదే ఆలోచన సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గెలిచిన పాలకులు ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత కలెక్టర్ వాళ్ళు 2 రోజులకు మొత్తం ఖాళీ చేస్తాం దింపుతామని చెప్తారు. పోతే ఆయంకాలం వచ్చి అంటు పెట్టుకుంటాం, కానీ మా చిలకలు పంటున్నాం మేము. మాకేం బాధ లేదు. పోతే సార్ ఇప్పటికి ఓ 10,000 5,000 6,000 పెట్టుకున్నాం, ఓ 10,000 పొంది మిషన్కి ఇచ్చినాం, అన్నీ చేసుకున్నాం సార్. అయిపోయినా సరే పోయినా సరే అంటి కూడా అవుతాం, అంటు పెడతాం. పోతేవా సంచికి 25 ఇచ్చినామా సార్. ఎత్తని నింపి ఎత్తి తూకం చేస్తే 25 అమ్మాలికి ఇచ్చినామా. 50 రూపాయలు ఒక సంచికి ఇచ్చి వేసుకొని వచ్చిన వీడికి వచ్చి 5 రోజులు అవుతుంది. నాకు 345 బస్తాలు అయినాయి. 3 ట్రాక్టర్లకు ఎత్తుకొచ్చిన 100 దాటించుకొని. అవి ఇప్పుడు మళ్ళీ మా గాలి తినే సార్. బండి గాలి దిగుతుంది, బండి అది చేస్తుంది, బండి ఇది చేస్తుంది. ఎక్కడ తిప్పలేదు సార్. మరి ఇంకా ఎక్కడ పోతాం సార్, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోతాం సార్. మాకు ఒక గాలి లేదు, ఏది లేదు. అవునా అట్లా ఉడక పెట్టుకొని కూడా లేదు కదా సార్. సరే ఓ ట్రాక్టర్ మొత్తం పోయినా సరే ఊరికి పోయినా సరే
నష్టం అయిపోయినా సరే 2 ట్రాక్టర్లు అమ్ముకుని అట్లా కూడా పరిస్థితి లేదు కదా సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోదాం సార్ మేము? ఇంకా ఇప్పుడు లాంగ్ తీస్తే ట్రాక్టర్లు ఉండవు సార్, ఇంకా అయిపోతాయండి పని. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఎన్ని రోజులు అయింది? వారం అవుతుంది సార్. వారం అయింది. వారం కెళ్ళి ఉన్నా ఇన్నే ఉన్నా సార్. మరి తిండి తిప్పాలి ఏం లేదు సార్. ఇక్కడ ఏమో ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి 5-6 కిలోమీటర్ అన్నం తీసుకురావాలి. ఎవరు నీళ్లు లేవు, ఏం లేవు, ఎవరు చూడేటోడు కూడా లేదు సార్. ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఇక్కడ గన్ని బ్యాగుల కాడి నుంచి సంచులు ఇవ్వరు, సంచులు ఇస్తే లారీలు రావు, లారీలు వచ్చినా కానీ ఇక్కడ గోదాములు కేటాయించారు. గోదాముల కాడ ఈ ట్రక్ షీట్లు అన్ని ఇచ్చారు. అనేక కొర్రీలు పెట్టి ఏవో కొత్త కొత్త కానులన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరీక్షిస్తే లాస్ట్ వరకు ఈ రోజు గోదాం పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. మరి పూర్తి అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ పోవాలి? కనీసం ఈ పంట అమ్ముకోవడం కంటే తగలబెట్టడమే మంచిది అన్నట్టుగా రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే పాలకులు తర్వాత అధికారులు వస్తా ఉన్నారు, 2 రోజుల్లో పూర్తి చేస్తామంటారు. కానీ ఇప్పటికీ చెప్పబట్టి కూడా చాలా రోజులు అయింది. వాళ్ళ మాట నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి మొత్తంగా ఇది కొనుగోలు వేగంగా చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇంద్రకల్ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే గోదాం ఉందో ఆ గోదాం దగ్గర దాదాపు వారం 10 రోజుల నుంచి నిరీక్షిస్తున్న రైతులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా ఇంద్రకల్ నుంచి.